వెల్కమ్ టు టీ10 నేను రేవతి. కోల్కతా హత్యాచారం కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ విషయంలో నిబంధనలు పాటించలేదని, ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారంటూ అభిప్రాయపడింది. కోల్కతా ఆర్జీకార్ ఆసుపత్రిలో లైంగిక దాడి హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ హత్య కేసును అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసును గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేపీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఘటన జరిగిన చాలాసేపు తర్వాత కేసు నంబరు నమోదు చేసినట్టు తెలుస్తోందని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసు చాలా షాకింగ్ గా ఉందన్న ధర్మాసనం సిబిఐ, కోల్కతా పోలీసుల నివేదికల మధ్య ఎందుకు వ్యత్యాసం ఉందని ప్రశ్నించింది. కేసు డైరీ హార్డ్ కాపీ సమర్పించాలని కోల్కతా పోలీసులను ధర్మాసనం కోరింది. ఈ కేసులో కోల్కతా పోలీసులు పనిచేసిన తీరు సరిగా లేదని జస్టిస్ డివై చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించలేదని, వారి చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయని అన్నారు. వైద్యులకు అధిక పని గంటలపై సిజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. 30 ఏళ్లలో ఇలాంటి కేసు చూడలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్దివాలా పేర్కొన్నారు. ట్రైనీ డాక్టర్ మృతదేహానికి ఎప్పుడు పోస్ట్ మార్టం చేశారని ఖచ్చితమైన సమయం చెప్పాలని ప్రశ్నించారు. శాంతియుత నిరసనలకు విఘాతం కలిగించొద్దని, ఆర్జీకార్ ఘటనకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం స్పష్టం చేసింది. నిరసన తెలిపిన వైద్యులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని సూచించింది. ఈ పరిస్థితిని రాజకీయం చేయొద్దని, చట్టం తన పని తాను చేసుకుంటుందని స్పష్టం చేసింది. వైద్యుల సంక్షేమం, భద్రతపై తాము ఆందోళన చెందుతున్నామని ధర్మాసనం పేర్కొంది. అభయపై లైంగిక దాడి హత్య కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని సిబిఐ తన రిపోర్ట్ లో పేర్కొంది. తల్లిదండ్రులను సైతం తప్పుదారి పట్టించారని తెలిపింది. శవదహనం తరువాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సిబిఐ పేర్కొంది. ఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారని వెల్లడించింది. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సిబిఐ స్టేటస్ కో రిపోర్టును కోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అందించారు. స్థానిక పోలీసుల నుంచి సేకరించిన సమాచారంతో పాటు సిబిఐ సేకరించిన ఆధారాలను కోర్టుకు సొలిసిటర్ జనరల్ అందించినట్టు తెలిపారు. సిబిఐ అందజేసిన సీల్డ్ కవర్ స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టు ధర్మాసనం పరిశీలించింది. ఘటన జరిగిన 5వ రోజున దర్యాప్తు తమ చేతికి వచ్చిందని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. అప్పటికే చాలా వరకు మార్చేశారని, అందులో క్రైమ్ సీన్ కూడా ఉందని వెల్లడించారు. అయితే ప్రతి ఒక్కటి వీడియోగ్రఫీ జరిగిందని బెంగాల్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. మృతదేహానికి అంత్యక్రియలు జరిగిన తర్వాతే రాత్రి 11:45 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సొలిసిటర్ జనరల్ తెలిపారు. ఆసుపత్రి వైద్యుల నివేదిక ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, బాధితురాలి తండ్రి అభ్యర్థన మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపారు. సీనియర్ డాక్టర్లు, సహచరులు ఒత్తిడి చేయడంతోనే వీడియోగ్రఫీ చేశారన్నారు. అంటే అక్కడ కవరప్ ఏదో జరుగుతుందని వారంతా భావించారని సొలిసిటర్ జనరల్ వెల్లడించారు. తొలుత అసహజ మరణంగా ఉదయం 10:10 గంటలకు కేసు నమోదు చేశారని, తరువాత కేసు నంబర్ నమోదు చేసినట్టు తెలుస్తోందని ధర్మాసనం పేర్కొంది. కేసు నమోదు చేయడానికి ముందే పోస్ట్ మార్టం నిర్వహించడం ఆశ్చర్యంగా ఉందని, పోస్ట్ మార్టం జరిగిన 18 గంటల తర్వాత క్రైమ్ సీన్ ను సీల్ చేశారెందుకు, అలాగే క్రైమ్ సీన్ భద్రపరచడం, జప్తు చేయడం రాత్రిపూట ఎందుకు జరిగాయని ప్రశ్నించింది. ఈ కేసును తొలుత రికార్డుల్లో రాసిన పోలీసు అధికారి తదుపరి విచారణకు ధర్మాసనం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. శవ పంచనామా ఎప్పుడు చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించగా సాయంత్రం 4:20 గంటల తర్వాత జరిగిందని కోల్కతా పోలీసుల తరపున వాదిస్తున్న కపిల్ సిబల్ తెలిపారు. నిందితుడి వైద్య రిపోర్టును కూడా సమర్పించాలని సిబిఐని ధర్మాసనం ఆదేశించింది. సిబిఐ పోలీసుల నివేదికకు వ్యత్యాసం ఎందుకు, సిబిఐ సమర్పించిన నివేదిక కోల్కతా పోలీసుల నివేదికకు ఎందుకు తేడా ఉందని సిబిఐని జస్టిస్ పార్దివాలా ప్రశ్నించారు. హత్యకు ముందు అభయను వేధించారని, కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని సిబిఐ తరపున సొలిసిటర్ జనరల్ తెలిపారు. అంత్యక్రియల అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. ఈ విషయంలో ఆసుపత్రి పాలకవర్గం ఉదాసీనంగా వ్యవహరించిందన్నారు. నేరం జరిగిన ప్రదేశాన్ని భద్రపరచలేదని, ఈ ఘటనపై కుటుంబ సభ్యులకు ఆలస్యంగా సమాచారం అందిందన్నారు. ఇది ఆత్మహత్య కాదని, హత్య అని కుటుంబ సభ్యులు చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఈ క్రమంలో ధర్మాసనం జోక్యం చేసుకుని సంఘటన స్థలాన్ని ఎందుకు భద్రపరచలేదని బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ నమోదు ఎందుకు ఆలస్యమైందని, దర్యాప్తు నిబంధనలను ఎందుకు విస్మరించారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వైద్యుల భద్రతను నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులతో చర్చించాలని,
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శిని ధర్మాసనం ఆదేశించింది. వారంలోగా సమావేశాన్ని నిర్వహించాలని, 2 వారాల్లో రాష్ట్రాలు పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించింది. నేషనల్ టాస్క్ ఫోర్స్ కమిటీ ముందు వైద్యులు తమ భద్రతకు సంబంధించిన సలహాలు, సూచనలు ఇచ్చేలా ఒక పోర్టల్ ను ఏర్పాటు చేయాలని మంత్రిత్వ శాఖకు సూచించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వైద్య సంస్థల వద్ద హింస, ఎలాంటి భయాందోళనలు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ప్రైవేట్ ఆసుపత్రులు సొంతంగా రక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొంది. ప్రైవేట్ ఆసుపత్రులు పనిచేసే వైద్యుల భద్రతను ఆసుపత్రుల యాజమాన్యాలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు వైద్యుల భద్రతలపై కేంద్ర ప్రభుత్వం ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతపై ఓ మెకానిజాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వైద్యులకు తగిన భద్రత కల్పించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల భద్రతపై తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం సెప్టెంబర్ 5కి వాయిదా వేసింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.